వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఈ నెల 27వ తేదీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బండి శేషన్న తెలిపారు. కొత్తగా నమోదైన ఓటర్స్తో పట్టణ రజక చెరువు వద్ద నుండి చినరావూరు పార్క్ వరకు 2K రన్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. తెనాలి నియోజకవర్గం ఓటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 11వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీకి లోక్సభకు ఒకేసారి జరగబోతున్నాయి. దానిలో భాగంగానే ఈసీ వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఓటరుకు ఓటుపై అవగాహన కల్పించాలనే స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. దానిలో భాగంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం ఇంతవరకు అయింది. మన ఆర్ఓ గారు సబ్ కలెక్టర్ అయినటువంటి వారి ద్వారా అలాగే అందరం ఏఆర్ఓస్ కలిసి వివిధ రూపాలలో ప్రజలను జాగ్రత్త పరుస్తున్నాం. ఓటు వేయండి అని చెప్పేసి అందులో భాగంగానే ఈ నెల 27వ తారీఖున అనగా శనివారం నాడు ఒక 2K రన్ చేయాలని చెప్పేసి ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో యూత్ ఓటర్స్ పర్టికులర్గా వాళ్ళతోటి ఒక 2K రన్ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పించాలనేసి అనుకోవడం జరిగింది. ఈ యొక్క 2K రన్ను రజక పార్క్ దగ్గర నుంచి చినరావూరు పార్క్ వరకు 27వ తారీఖున ఉదయం 6:30 గంటలకు స్టార్ట్ కాబోతుంది. తెనాలి నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు రజక చెరువు, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేయనున్నారు. కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. అందులో భాగంగా రేపు ఏదైతే ఎలక్షన్ ప్రక్రియకి మొట్టమొదటి అడుగు నామినేషన్ అనేది వేయటం జరుగుతుంది. రేపు 24వ తారీఖు ఉదయం 9 గంటలకి ఐతనగర్ లింగారావు సెంటర్ మీదుగా రజిక చెరువు మీదుగా గాంధీ చౌక్ నుంచి శివాజీ బొమ్మ మీదుగా ఆర్డీఓ ఆఫీస్కి చేరుకొని భారీగా వేలాది మంది కార్యకర్తలు, 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొని రేపొద్దున నామినేషన్ ప్రక్రియ అంగరంగ వైభవంగా కూడా వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చాలా శరవేగంగా అన్ని ఏర్పాట్లను కూడా మేము చేసుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన పలు పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన పట్టణానికి చెందిన బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాల బాలబాలికలను మంగళవారం ఘనంగా సత్కరించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన 150 మంది బాలబాలికలను సత్కరించారు. ఈ అభ్యాసం వారి రాష్ట్ర స్థాయి పోటీలు, రాష్ట్ర స్థాయి చేతిరాత పోటీలు, రాష్ట్ర స్థాయిలో అబాకస్ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు, ధృవపత్రాలు, పతకాలు అందించి అభినందించారు. గణితం, సైన్స్ ఒలింపియాడ్లలో మాత్రమే కాకుండా కంప్యూటర్తో పాటు స్పిల్ బి, ఆంగ్ల, హిందీ భాషలలో జరిగిన వివిధ పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపించిన బాలబాలికలను అభినందించారు. ఈ సందర్భంగా నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ పలు సంస్థలు నిర్వహించిన పోటీలో పాల్గొనేలా పిల్లలను ప్రోత్సహించి వారిలో సృజనాత్మకతను వెలికితీసి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు సభా భయాన్ని, న్యూనత భావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల్లో
ఈ ఇయర్ లాంగ్ స్టూడెంట్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కానివ్వండి వేరియస్ అదర్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అభినందన సభ ఏర్పాటు చేశామండి. సో ఈ ఇయర్ లాంగ్ ఏంటి అంటే నెహ్రూ నికేతన్ ఈజ్ నాట్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద అకాడమిక్స్ బట్ ఆల్సో విత్ ద మల్టీఫెసెట్ డెవలప్మెంట్. సో యూజువల్గా ఒలింపియాడ్ అంటే ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడే అనుకుంటారు, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఒలింపియాడ్స్ లైక్ ఇంగ్లీష్ ఒలింపియాడ్, కంప్యూటర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. వీటన్నిటికి కూడా మనం స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాము. నాట్ ఓన్లీ దీస్ పర్టికులర్ ఒలింపియాడ్స్, వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు అటెండ్ వేరియస్ కాంపిటీషన్స్ ఇన్ అబాకస్, హ్యాండ్ రైటింగ్, అలాగే హిందీ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్, లాంగ్వేజ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్. వీటన్నిటికీ కూడా మన స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అలాగే దేర్ ఆర్ స్టూడెంట్స్ హు హ్యాస్ సెక్యూర్డ్ అవార్డ్స్ ఇన్ స్పెల్ బీ కాంపిటీషన్స్. సో ఇలాగేంటి అంటే ఒక ఒలింపియాడ్ ఎగ్జామ్ అని లేకపోతే ఒక కాంపిటీషన్ అని కాకుండా వీ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ వేరియస్ నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్. సో ఆ విధంగా ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 150 స్టూడెంట్స్ వరకు ఇలా కాంపిటీషన్స్లో విన్ అయిన వాళ్ళకి మనం ఇవాళ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలోని 25, 26 వార్డుల్లో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇంటింటికి తిరిగి తనకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు 2 గేట్ల నడుమ వంతెన లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులను తెలిపారు. గతంలో తాను ఈ వంతెన గురించి సర్వే చేయించానని, నూతన ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాని నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా డాక్టర్ నాదెండ్ల మనోహరం కొలకలూరులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. తప్పున్నారా ఎంప్లాయీస్? చెప్పు గట్టిగా వినపడి సవలేదు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 25, 26 వార్డుల్లో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా సమిష్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న అనేక సమస్యలపైన భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వీటన్నిటి గురించి కూడా వివరించుకుంటూ ముందుకొచ్చాం. చాలామంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించేది, ఆహ్వానించేది ఒక మంచి ప్రభుత్వం కోసం, ఆ మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వం గురించి. గత 5 సంవత్సరాల నుంచి స్థానికంగా పడిన కష్టాలు, పని కట్టుకొని కొంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ పెన్షన్లు తీసేయడం, ఇళ్ల పట్టాలు తీసేయడం, క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కేవలం బటన్ నొక్కినంత మాత్రాన వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందనేది మాత్రం ప్రజలు ఎక్కడ కూడా అంగీకరించడం లేదు. నిజంగా అభివృద్ధి జరగాలంటే దేశ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రైల్వే గేట్ల మధ్యన ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయమని స్థానికులందరూ కూడా అడిగారు. గతంలో కూడా దాని గురించి సర్వే చేసాం.
తప్పకుండా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా మనం పూర్తి చేసుకునే విధంగా ఇక్కడ అందరికీ మంచి సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తామని చెప్పి ఈ 2 వార్డుల పర్యటనలో కూడా ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నాదెండ్ల మనోహర్. కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.